ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయమున ఇలా కలుసుకుంటూ దేవునితో నిజంగా మేము రోజు జూమ్ ప్రార్థన చేస్తాం 5 గంటల నుంచి 6 గంటల వరకు. అప్పుడు కూడా మా పిల్లలతో రోజు కలుసుకుని ఉదయమున ఏకీభవించి చేసే ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన కదా. అది చిన్న ప్రార్థన కానీ ఏది కానీ ఉదయమున ఎంతమంది అయితే ఏకీభవించి ప్రార్థిస్తారో, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి దుఃఖమైన, ఎలాంటి బాధ అయినా, మనల్ని భయపెడుతున్న ఏ దుష్టుడు కానీ, మనల్ని భయపెడుతున్న ఎటువంటి పరిస్థితులు కానీ వాటన్నిటి నుంచి తొలగిపోవాలి అంటే ఉదయమైన ప్రార్థన చాలా అద్భుతమైనది. ఒకటి. రెండోది, ఏకీభవించి చేసే ప్రార్థన. ఎక్కడైతే ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తారో నేను వారి మధ్యలో కార్యం చేస్తాను అని చెప్తున్నారే, అలాగే ఈ జూముల్లో ఏకీభవించి చేసే ప్రార్థన, ఒంటరి ప్రార్థన కూడా చాలా చాలా బలమైంది. అందుకని మనం ప్రతిరోజు ఇలా కలుసుకుంటూ మీకోసం నేను, నా కోసం మీరు, అలాగే అనేకమంది దైవ సేవకులు, దైవ సేవకురాండ్లు ఎంతోమంది ఎవరి సంఘానికి వాళ్ళు సరిపడా వాగ్దానాలు, వాక్యాలు, ప్రార్థన కదా. కానీ ఎవరి సంఘం అని కదా, అందరం ఒకటే. చెప్పండి, అందరం ఒకటే, అన్ని సంఘం ఒకటే, అందరు ఆరాధించేదే మన ప్రభువైన యేసుని. ఆమేన్. నీవు నేను అనే తేడా లేదు. అలాంటి తేడాలు మన జీవితాల్లో వచ్చినాయి అంటే మనం ఐక్యత కలిగి ఉన్నవారము కాదు. మనందరూ ఎవరు ప్రార్థన చేసినా, ఏ సేవకులు ప్రార్థించినా, ఏ దైవ సేవకురాళ్ళు ప్రార్థించినా ఆలకించి అద్భుతం చేసేది మన ప్రభువైన యేసు ఒక్కడే. ఆమేన్ చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. అందుకని మనం అది ఇది అనొద్దు. అందరము దేవుణ్ణి ఆరాధించే వారమే. మనందరం కలిసి ఆరాధన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ఉపవాసం ఉందాం, కలిసి దేశం కొరకు ప్రార్థించినప్పుడు కొన్ని శక్తులన్నీ వాటన్నిటికి అవే పారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము, ఒక మనిషి జీవితంలో వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్న విధానం ఎలా ఉంటుందో ఈరోజు ప్రభు చిన్న మాటతో మనతో మాట్లాడబోతున్నారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. ఆ రాత్రి మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఎంత అద్భుతమైన వాగ్దానం, ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా. చూడండి, ఒక మనిషి ప్రార్థన, ఒక మనిషి విశ్వాసం, ఒక మనిషి నాయకత్వం, ఒక సేవకుడు పెట్టే భారం చూడండి ఎంతమందిని నడిపిస్తూ, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ, వారిని శత్రువు నుంచి విడిపిస్తూ, ఆ శోధన నుంచి విడిపిస్తూ, బానిసత్వం నుంచి విడిపిస్తూ, మంచి కార్యం చేస్తూ అనేకులను ముందుకు నడిపిస్తున్న మోషే జీవితంలో దేవుడు శోధన వచ్చిన, శత్రువు ఉన్న, ఆటంకం వచ్చిన, మరణప్రాయ స్థితి చివరి క్షణం వరకు వచ్చిన దేవుడు మాత్రం మోషేని వదిలిపెట్టుకోకుండా ఒక మనిషి కోసం, అవును నీ కోసం దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు అని చెప్పుటకు ఇది గొప్ప సాదృశ్యం. నీ ప్రార్థనకి, నీ ఒంటరి జీవితానికి, నువ్వు అనుభవిస్తున్న బాధకి నీ దేవుడు ఏదైనా చేయగలడు అనడానికి ఇది ఒక పెద్ద సాదృశ్యం. అందుకే నాయన మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపి, అందుకే మనం ఎప్పుడైనా మన సమస్య వైపు చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. దావీదు అన్నాడు కదా, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, ఎక్కడి నుంచి వస్తే సహాయం? ఆయనకి ఏం సహాయం కావాలి చెప్పండి? అన్నీ ఉన్నాయి. దావీదు పురములు ఉన్నాయి, రాజు ఆయన సింహాసనం ఉంది, దావీదు భోజనం ఉంది, రాజు చేతి కింద అనేకులు ఉన్నారు. కానీ ఆయనకి ఒక్కటే ఒకటి, అంత పెంటతో సమానమని ప్రభుని యేసు వైపు చూస్తూ కొండల తట్టున నా కనులెత్తుచున్నానయ్యా, నాకు సహాయం నీ వల్లనే కలుగుతుంది. మోషే కూడా అదే ప్రార్థన చేశాడు. ముందు సముద్రం ఉందయ్యా, శోధకుడు ఉన్నాడయ్యా, ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అని సముద్రం వైపే చేతులు ఎత్తి ప్రార్థిస్తుండగా యెహోవా ఆ రాత్రి, స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. ఏ రాత్రి? రాత్రి గడిచింది, పగలు వచ్చాం కదా, ఉదయకాలమున దేవుని యొక్క ముఖమును చూసాం, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాం. ఆ రాత్రి ఏ రాత్రి ఏడ్చావో, ఏ రాత్రి నిద్ర పట్టకుండా ఉన్నావో, ఏ రాత్రి ఒంటరి జీవితం ఏంటి అని ఏడుస్తున్నావా,
ఏ రాత్రి ఎందుకు ప్రభా నా జీవితంలో ఇలాంటివి తెల్లారితే నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? ఆ రాత్రి అద్భుతమైన కార్యం, ఆ రాత్రి జరిగిన అద్భుతం చూడండి, ఆ రాత్రి దేవుడు చేసిన కార్యం చూడండి, ఆ రాత్రి దేవుడు మాట్లాడిన మాట చూడండి. స్తోత్రం. తూర్పు గాలి చేత ఆ రాత్రి బలమైన గాలి సముద్రమును తొలగించి, బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఆమెను చెప్పు. నీ ప్రార్థన ఆరిన నేలగా మారబోతుంది. నువ్వు చేతులెత్తి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఒంటరిగా ఆ రాత్రి ఏది ఏడ్చావో, ఆ పగలు ఏమి ఏడ్చావో, ఏ రోజున ఏడ్చావో అదంతా గుర్తుపెట్టుకొని మన ప్రభుని యేసు నీ చేతులెత్తుట ఆ సముద్రమును ఆరిన నేలగా చేసి, అది మాటలు కాదు, అది సామాన్యమైంది కాదు, ఆరిన నేలన నిన్ను నడిపించుతున్నాడు. నీ ప్రార్థన దేవుడు ఇలాంటి జరగని కార్యాలను ప్రభు జరిగించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఈ ప్రార్థన, నీ జీవితంలో ఆ రాత్రులు కార్చే కన్నీరు, నీ జీవితంలో రాత్రులు ఎదురు చూసే ప్రతిదీ కూడా, ఎవరి ప్రేమను కోల్పోయావో, ఎవరి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావో నీ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా స్తోత్రములు. ఉదయకాలమున ప్రతి బిడ్డను దర్శించి, ఉదయకాలమున ప్రతి బిడ్డను దీవించి నాయన, వారి ప్రార్థన ఆశీర్వాదంగా, వారి కన్నీళ్లు దీవెనకరంగా, వారికి స్వస్థతగా అద్భుతంగా మార్చి వారికి అద్భుతమైన కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.